ఇందిరమ్మ రాజ్యంలో పేద ప్రజల సొంతింటి కల నెరవేరుతుందని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. కోనరావుపేట మండలము కొలనూరు గొల్లపల్లి గ్రామంలో ఇందిరమ్మ ఇంటి లబ్ధిదారుల గృహప్రవేశ కార్యక్రమానికి ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ హాజరై వారికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రతి అర్హత కలిగిన కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లు అందజేస్తున్నామని, కోనరావుపేట మండలంలో కులనూరు గొల్లపల్లి గ్రామాన్ని పైలట్ ప్రాజెక్టు కింద ఎంపిక చేసి కొత్తగా నిర్మించిన ఇందిరమ్మ ఇల్లును లబ్ధిదారులైన లక్ష్మణరావు రమణ దంపతుల ఆధ్వర్యంలో గృహప్రవేశం చేసినట్లు తెలిపారు. గత ప్రభుత్వం ఎక్కడా కూడా డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కట్టించిన దాఖలాలు లేవని, తాము ఇచ్చిన మాటకు కట్టుబడి ఇందిరమ్మ ఇల్లు అందిస్తున్నామని తెలిపారు. గ్యారంటీ పథకాలను అన్ని నెరవేరుస్తున్న ఘనత కాంగ్రెస్ పార్టీకే దక్కుతుందని తెలిపారు. 2-3 నెలల్లోపు ఇందిరమ్మ ఇండ్లు పొందిన ప్రతి ఒక్కరూ నిర్మాణాలను పూర్తి చేసుకోవాలని సూచించారు. ఇందిరమ్మ రాజ్యంలో పేదలందరికీ కూడా ఇంటి నిర్మాణానికి 5 లక్షల రూపాయలు నిర్మిస్తామని చెప్పి ఇచ్చిన మాట ప్రకారం ప్రభుత్వం రాగానే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రతిపాదన స్వీకరించిన తర్వాత నియోజకవర్గానికి 3,500 ఇళ్లను మంజూరు చేసిన క్రమంలో ఈ నియోజకవర్గంలో కోనరావుపేట మండలంలో గొల్లపల్లి గ్రామాన్ని పైలట్ గ్రామంగా ముందుగా తీసుకున్న సందర్భంలో ఇక ఉన్నటువంటి నిరుపేదలకు ఇండ్లు మంజూరు చేయడం ఇప్పుడే తల్లి చెప్తా ఉంది. మా ఇంటి చుట్టూ పాములు, అసలు ఇల్లు కూలిపోయి ఉన్నది, నా కలలో కూడా సొంతింటి నిర్మాణం చేసుకుంటాను ఊహించలేను. అలాంటిది ఇందిరమ్మ రాజ్యం రావడం 5 లక్షలు మాకు మంజూరు చేయడంతో మీ ఇంటి నిర్మాణం చేసుకోవడం చెప్పిన మాట చెప్పినప్పుడు ఇది కదా పేదల ప్రభుత్వం చెప్పేటువంటి సందర్భం. ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వంలోనే ఇందిరమ్మ నిర్మించినట్టు ఇందిరమ్మ ఇల్లు తగ్గి చేస్తున్నా. ఆనాడు మీరు ప్రొసీడింగ్స్ ఇచ్చిన రోజు దసరా వరకు మీరు కొత్తిండ్లలో ఉండాలని చెప్పాలి. మీకు కోర్టు ప్రొసీడింగ్ కూడా జరిగింది. మధ్యలో ఆషాఢ వరకు ఆలస్యమైందంటూ లబ్ధిదారులందరూ కూడా శరవేగంగా మీ ఇంటి నిర్మాణాలు చేసుకోండి. ఉచితంగానే ఇసుకనిచ్చేటువంటి కార్యక్రమాన్ని కూడా ప్రభుత్వ పక్షాన, మట్టిని కూడా ఇక్కడ నిబంధనలు కూడా ఇచ్చేటువంటి కార్యక్రమం చేస్తా ఉన్నాం. ప్రభుత్వ పక్షాన ఇక్కడ హౌసింగ్ అధికారులు, గ్రామ పంచాయతీ సెక్రటరీని మొదలుకొని ఎండిఓ గారు, ఎంఆర్ఓ గారు, ఆర్డీఓ గారు, జిల్లా కలెక్టర్ గారు, హౌసింగ్ సంబంధించిన అధికారులు కూడా ప్రత్యేక శ్రద్దతోటి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆదేశాలకు అనుగుణంగా, ఆలోచనకు అనుగుణంగా లబ్ధిదారులతోని చేయుతును అందిస్తూ, లబ్ధిదారులకు ఎప్పటికప్పుడు సమస్యలు పరిష్కారం చేస్తూ, బేస్మెంట్ లెవెల్ కాగానే 1 లక్ష రూపాయలు, గోడ లేవగానే మరో 1 లక్ష రూపాయలు, స్లాబ్ పడగానే 2 లక్షలు, ఇల్లు పూర్తిగానే ఏంది కాబట్టి ఈ రోజు మళ్లీ ఈ ఫోటోను పంపిస్తే మిగతా 1 లక్ష కలిపి 5 లక్షల రూపాయలు లబ్ధిదారులకు ఇచ్చేటువంటి కార్యక్రమం చేయడంలో చురుకైన పాత్ర పోషిస్తూ, ఈ సందర్భంగా అధికారులతో అందరికీ కూడా నేను నా వైపు నుంచి అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇదే విధంగా మిగతా గ్రామాల్లో పేదలు ఇళ్ల నిర్మాణం చేసుకున్న వారికి చేతునివ్వాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వ పక్షాన కోరుతూ, ప్రధానంగా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారికి నేను ఈ ప్రాంత ప్రజల పక్షాన, పేదల పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను.